ఏంటి నిన్న చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు ఆయన కంటిన్యూ చేస్తూనే వస్తున్నారు మీ మీద దాడిని. దీన్ని మీరు ఎలా చూస్తారు? శ్మశానం ముందు ముగ్గుండదు, చంద్రబాబు నాయుడుకి సిగ్గుండదు అని చెప్తాను నేను. మనిషి పుట్టక పుట్టాడా? ఏం మాట్లాడుతున్నాడు? కనీసం అవగాహన ఉండే మాట్లాడుతున్నాడా? అరే 4వ సారి ముఖ్యమంత్రిగా చేసు, నీ జీవితం అంతా అబద్ధాలేనా? నీకు 75 ఏళ్ళ వయసు వస్తుంది దాదాపుగా. ఇప్పటికన్నా కొద్దిగా మనిషిలాగా ప్రవర్తించని చెప్తున్నా. ఇక నిరంతరం అబద్ధాలు, ఇదే ప్రచారం. ఎన్నికల్లో ఇదే విధంగా హామీలు ఇచ్చాడు అబద్ధాలు. నేను అధికారంలోకి వస్తే అది చేస్తా ఇది చేస్తా అని. ఈ రోజు ఏమైనా ఒకటైనా చేస్తున్నాడా? దాదాపుగా 5 నెలలు దాటింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పాడు 162 రోజుల పరిపాలన చాలా అద్భుతంగా చేశారని చెప్పి సొల్లు కబుర్లు చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, ఎన్నికలకు ముందు మీరు చెప్పినటువంటి ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుక్కుదింది, శ్రీలంక అయిపోయింది, వెనుజులా అయిపోయింది, 9 లక్షల కోట్ల అప్పు, 10 లక్షల కోట్లు, మళ్ళీ 4 రోజులు పోతే 12 లక్షల కోట్లు, మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత 14 లక్షల కోట్లు అని చెప్పి అబద్ధాలు చెప్పారు కదా. మరి మీరే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ద్వారా తీసుకున్నటువంటి అప్పులు కావచ్చు, లేదంటే కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నటువంటి అప్పులు కావచ్చు, బ్యాంకు గ్యారంటీ నాన్ గ్యారంటీ తీసుకున్న అప్పులు కావచ్చు, మొత్తం విద్యుత్తుకు సంబంధించినటువంటి బకాయిలు కావచ్చు, మొత్తం కలిపి ఉన్నటువంటి అప్పులు 6.5 లక్షల కోట్లు అని చెప్పారు. మళ్ళీ చెప్పినటువంటి తెల్లారే మళ్ళీ ఇంకా ఏదో ఉంది, ఇంకా అదేదో ఉంది, 10 లక్షల కోట్లు. ఏ మొహం పెట్టుకొని చెప్తున్నారు? ఏ విధంగా చెప్తున్నారు? మనం మనిషి జన్మలో పుట్టాం అందరం. మనిషి జన్మన్నా కనీసం ఒక్కరోజన్నా నిజం చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు జీవితంలో నిజం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు. అసెంబ్లీలో మొట్టమొదటి వాళ్ళ అధికారంలోకి రాగానే వచ్చినటువంటి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో 14 లక్షల కోట్లు అప్పు ఉందంటున్నారు, మాకు ఇప్పుడు దాకా తెలిసిన లెక్కలు 10 లక్షల కోట్లు అని చెప్పి ఒక ప్రాజెక్ట్ వేసి మరి ఏదో చెప్పారు. ఏది కాంట్రాక్టులు చెల్లించాల్సిన బకాయిలు అన్ని కలిపి ఏదో చెప్పారు. అసలు ఎవరికి ఏం చెల్లించాలి? ఎక్కడైనా అప్పులు అంటే రేపు పొద్దున ఫర్దర్ గా ఒక వచ్చే 5 ఏళ్ళలో చెల్లించాల్సినటువంటి అసలు వడ్డీ కూడా కలిపి దీంట్లో వేస్తామా? ఏం కదా. ఇలాంటివి అబద్ధాలు పదే పదే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధ్వంసం జరిగిపోయిందని, ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఘోరాతి ఘోరమైనటువంటి స్టేజ్ లో ఉందని చెప్పి నిరంతరం అబద్ధాలు ప్రచారం చేసి, ఏదైతే మీరు అన్నట్టుగా ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ గా కొంతమందిని మీరు పెట్టుకొని ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసి ఈ రోజు మళ్ళీ మీరు ఉల్టా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడటం ఏంటి? ఇంకా అది రాజకీయ స్ట్రాటజీ, మీరు ఫెయిల్ అయ్యారని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్తున్నట్టు ఉంది. అది అదేదో చేయలేనాదో అదేదో వారం అని సామెత ఉంటుంది. నేను మళ్ళీ డైరెక్ట్ గా చెప్తే ఫీల్ అవుతాడు. లేదంటే మీకు అన్నట్టుగా డైరెక్ట్ గా నన్ను ఆ వారం అన్నాడు అని చెప్పి కేసులు కూడా పెడతారు. కాబట్టి ఓపెన్ గా చెప్తుంది ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దాదాపుగా 2 గంటలకు పైగా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో 2014 to 19 మధ్య ఎప్పుడెప్పుడు ఎంతెంత దానికి వడ్డీలు చెల్లించాం, 2019 to 24 మధ్య ఎంతెంత అప్పులు చేశాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటు ఏంటి, మేము అధికంగా అప్పులు తీసుకున్నామా, మీరు అధికంగా తీసుకున్నారా, మేమెంత తీసుకున్నాం, ఇట్లా ఓపెన్ గా ఆయన పాయింట్ టు పాయింట్ సబ్జెక్ట్ వైజ్ గా లెక్కలతో సహా ఆధారాలతో సహా కాగ్ రిపోర్ట్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లు, బడ్జెట్ సంబంధించినటువంటి మొత్తం చెప్తా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అవును. మరి మీ వాళ్ళు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, చెప్పుకోవడానికి చాలా పెద్ద ఫిగర్ కదా. సిగ్గన్నా ఉండాలి కదా. 164 మంది ఒక్కరు కాదు కదా. మాకున్న బలం 11, మీకున్న బలం 164. మరి మీరు 164 మంది ఉన్నప్పుడు మీరు ఆ 164 మందిలో కనీసం ఒక్కళ్ళని వచ్చి ఎస్ దీనికి నేను ఇది వివరణ ఇస్తున్నా, దీనికి ఇది వివరణ ఇస్తున్నా, క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పేటటువంటి ధైర్యం చేయలేక అడ్డంగా దొరికిపోయినాక అదేదో సామెత ఉంటుంది సార్, రంకు చేసినాడు బొంకు చేయడా అన్నట్టుగా ఆల్రెడీ ఇట్లానే రంకు నేర్చినటువంటి చంద్రబాబు నాయుడు బొంకెందుకు నేర్చడు? ఆ రంకు ఆల్రెడీ నేర్చున్నాడు, అనేక సందర్భాల్లో నేర్చున్నాడు. అసెంబ్లీకి రమ్మన్నారు కదా, అసెంబ్లీకి వచ్చి రండి, అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వస్తే మైక్ ఇస్తాము, ప్రశాంతంగా మీరు ఏవైతే ప్రశ్నలు అడగాలో, ఏవైతే క్వశ్చన్ చేయాలో అవన్నీ క్వశ్చన్ చేయండి చెప్పి చెప్తున్నారు కదా. అసెంబ్లీకి రమ్మన్నాడు చంద్రబాబు నాయుడు గారు, అడుగుతున్నారు కదా. ప్రెస్ మీట్ లో ఎవరిని ఇవ్వలేడంట, మమ్మల్ని అసెంబ్లీకి రమ్మన్నాడు కదా. నేను ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు, మీరు 164 మంది ఉన్నారు, మేము 11 మంది. మీరే పదే మమ్మల్ని 11 మంది క్రికెట్ ప్లేయర్స్ ఇట్లా మమ్మల్ని అవహేళనగా మాట్లాడుతున్నారు కదా. పర్లేదు, అన్ని అవహేళనలు తీసుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఈవీఎంల తీర్పుని మేము శిరసా వహిస్తున్నాం, తప్పదు. కాబట్టి మీరు అన్నట్టుగా మరి 11 మందికి నాయకత్వం వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడుతున్న 164 మంది శాసనసభ్యులకి నాయకత్వం వహిస్తున్న మీరు కదా భయపడుతుంది. పులివెందుల శాసనసభ్యుడిగా మీకు ఎప్పుడో 2 రోజులకో రోజు 3 రోజులకో రోజు మైక్ ఇస్తా రండి అంటే ఏం చేయాలి? అసెంబ్లీకి వచ్చి అమ్మ నా బూతులు తిట్టించుకోవాలా?
మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్న ఈ పచ్చి అబద్ధాలు, దాని మీద వచ్చి ఏం మాట్లాడాలి? ప్రతిపక్ష హోదా ఇవ్వండి. మీ 164 మందికి మీ సమాధానం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. మా శాసనసభ్యులు మిగిలిన జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి మొత్తం 11 మంది సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీకి మీరు మాట్లాడుతున్నారు కదా, ఏం 2 సంవత్సరాలు మరి మీరు అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారు? మీ భార్య గారిని ఏం అనకపోయినా అన్నానని చెప్పి దొంగ ఏడుపులు ఏడ్చి దొంగ నాటకాలు ఆడి ఏడ్చినట్టుగా నటించి పారిపోయిన మీరు ఈరోజు అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నారా? ఓకే, సింగిల్ గా పోటీ చేసి కూడా ఈవీఎంలు మీరు మేనేజ్ చేసినా కూడా 40% ఓట్లు సాధించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, మీరు ఈవీఎంలు ఎంత మేనేజ్ చేసినా 40% మాకు స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉంది. అంటే మీరు ఈవీఎంలు మేనేజ్ చేయకపోతే ఆ ఓటింగ్ 65-70% ఉండేది. మళ్ళీ మీరు ఈరోజు దొంగచాటిగా అధికారంలోకి వచ్చి మీరు మా మీద విమర్శలు చేయటం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 రాజకీయ పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉంది. 1 తెలుగుదేశం హైయెస్ట్ శాసనసభ్యులు, 2 జనసేన, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 4 బీజేపీ. దీంట్లో 3 పార్టీలు మీరు ఒకవైపు ఉన్నారు, మేము ఒక్కలే ఒకవైపు ఉన్నాం. 100లో 40% మాకు ఓట్లు వేశారు. వేసినప్పుడు మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఆన్సర్ చేసేటటువంటి దమ్ము లేక అసెంబ్లీకి రండి, మీకు మైక్ ఇస్తాం కట్ చేస్తాం, మైక్ ఇస్తాం కట్ చేస్తాం, మిమ్మల్ని మాట్లాడినేమో అవహేళన చేస్తాం రమ్మంటే